జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, నరేంద్ర మోడీ గారు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి నేటి వరకు కూడా భారతదేశం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతానే ఉండాలి. మామూలు కాదు, ఇదనిలే అదనిలే. మనము వీలైనంత వరకు విదేశాల మీద ఆధారపడకుండా స్వదేశంగానే టెక్నాలజీని పెంచుకొని అన్ని రంగాల్లో కూడా ఎదుగుతున్నాం. ఇప్పుడు చూడండి, మరొక అద్భుతమైన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే తీసుకొచ్చా. న్యూస్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఓకేనా? ఈ న్యూస్ చెప్పడానికి ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న విజ్ఞప్తి. మన న్యూస్ అఖండ ఛానల్ యొక్క నిర్వహణకు, అదేవిధంగా మన ఛానల్ మరింత బలోపేతం చేయడానికి మీ శక్తి మేరకు నెలలో ఒకసారి, అది ఎంతైనా కావచ్చు, మన ఛానల్కి ఆర్థిక సహకారం అందిస్తారని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. అకౌంట్ డీటెయిల్స్ వచ్చేసి కామెంట్ బాక్స్లో ఉంటాయి. అలాగే స్క్రీన్ మీద వచ్చేసి ఈ ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం వాటి నెంబర్ వస్తుంది, క్యూఆర్ కోడ్ వస్తుంది. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఏ మార్గంలో అయినా కూడా పంపించవచ్చు. అదే విషయం అయితే ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, మనం ఇంతకు ముందు కూడా చాలా సార్లు చెప్పుకున్నాం, మన దేశంలో రీసెర్చ్ ఫీల్డ్లో పెద్దగా అభివృద్ధి చెందలేదు అని. అవునా కదా? ఈ రీసెర్చ్ ఫీల్డ్ అనేది అభివృద్ధి చెందకపోవడం వల్లనే మనం అనేక టెక్నాలజీల కోసం, వివిధ రకాల ఉత్పత్తుల కోసం, విడిభాగాల కోసం ఇతర దేశాల మీద ఆధారపడాల్సి వస్తూ ఉన్నదన్నమాట. ఒకటేంది ఆ స్వామి, అన్ని రంగాల్లో కూడా మన దేశంలో ఈ రీసెర్చ్ ఫీల్డ్ అనేది పడకేసింది. అంటే ఏమి లేసి కూర్చునేది కూడా లే, పడకే అంతే. 2014 ముందు వరకు మన దేశంలో కేవలం కొన్ని పరిశోధనాశాలలు మాత్రమే ఉన్నాయి. అవి కూడా కేంద్ర ప్రభుత్వం నిర్వహించేటటువంటి కొన్ని పరిశోధనాశాలలు మాత్రమే ఉన్నాయన్నమాట. ఇక అప్పట్లో మన దేశాన్ని పరిపాలించేటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పేరుకు ఊరికే నామకే వాస్తున్నట్టు కొన్ని పరిశోధనాశాలను అయితే నిర్వహించిందే కానీ వాటి నిర్వహణ కానీ నిర్వహణకు అయ్యేటటువంటి ఖర్చులు కానీ ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా వాటిని గాలికి వదిలేసింది. ఇక ఈ పరిశోధనాశాలల్లో పరిశోధనలు చేసేటటువంటి రీసెర్చ్ స్కాలర్లను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దగా ప్రోత్సహించేది కాదు. వాళ్ళకి ఏం అవసరమో వాళ్ళకి అవసరం అది వేరే ఉంటుంది. వాళ్ళకి ఎన్ని కావాలన్నా ఎంతసేపటికి చైనా 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 అని చెప్పి డ్యాన్స్ ఏం సరిపోతుంది. ఇప్పుడు చూశారు కదా, ఆయన యువనేతన ఏలా పార్లమెంట్ సాక్షిగానే నేను అమ్మనాకూడదు ఏ మాత్రం ఆలోచన కూడా లేకుండా చైనా జాపం చేస్తాడు. ఎంతసేపటికి చైనా 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 చైనానే. ఇంకొక పక్కనేమో ఇదో వీళ్ళ వాళ్ళ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం పాకిస్తాన్ ప్రేమిస్తూ ఉంటారు. పాకిస్తాన్ నీకు శత్రువు కావచ్చు, మాకెందుకు పాకిస్తాన్ శత్రువు, మేమెందుకు పాకిస్తాన్ ద్వేషించాలనే వాళ్ళు వాళ్ళ పార్టీలో కోట్ల మంది ఉన్నారు. అవునా కాదా? సరే, ఇకపోతే అలాగే ఈ పరిశోధనలు చేసేటటువంటి ఈ రీసెర్చ్ స్కాలర్లకు ఇచ్చేటటువంటి స్టైఫండ్ కూడా చాలా అంటే చాలా తక్కువగా ఉంది. ఇక వాళ్ళు పరిశోధనలు చేయడానికి అనువైనటువంటి పరికరాలు కానీ, లాజిస్టిక్స్ సదుపాయాలు కానీ ఈ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎంత మాత్రం కూడా ఉండేటి కాదు. అందుకే అప్పట్లో మన దేశంలో ఈ రీసెర్చ్ స్కాలర్ల సంఖ్య, అదేవిధంగా శాస్త్రవేత్తల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఇకపోతే ఈ ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసేటటువంటి ఈ అధికారులకు, అదేవిధంగా శాస్త్రవేత్తలకు పెద్దగా పని అయితే ఉండేది కాదు. వాళ్ళు ఏదో పేరుకు వచ్చినా ఉన్నట్టుగా ఆఫీసులకు వచ్చి పోతా ఉన్నారు. వాళ్ళకు ఎటువంటి టార్గెట్లు కానీ, లక్ష్యాలు కానీ, లేకపోతే నిధులను కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాదు. ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక ఆ ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసేటటువంటి శాస్త్రవేత్తలు కూడా అందుకు తగ్గట్టుగానే పనిచేస్తూ ఉన్నారు. సరేనయ్యా, సరే, ఇంక మీకు పట్టినప్పుడు మాకేముండదు, మేము ఊరికే వస్తూ ఉంటాం, పోతా ఉంటాం, నెల పొద్దుటికి ఏదో జీతం వచ్చి మా బతుకు మేము బతుకుతూ ఉంటాం, అదే జరిగిపోయి మాకేం అవసరం లేనట్టు వాళ్ళ పాటికి వాళ్ళు ఉంటా ఉన్నారు. వివిధ రంగాలకు సంబంధించినటువంటి టెక్నాలజీలను విదేశాల నుంచి కొనుగోలు చేస్తూ, లాజిస్టిక్స్ను కూడా విదేశాల నుంచి కొనుగోలు చేస్తా మన దేశంలో అసెంబ్లింగ్ మాత్రమే చేస్తూ ఉన్నారు. అర్థమైందా? ఏడ తయారు చేసేదిలే, అన్ని విడిభాగాలన్నీ అక్కడి నుంచి తెప్పించుకునేది, ఇక్కడ ఊరికే స్క్రూ డ్రైవర్లు, సోనర్లు వేసుకొని ఇక్కడ బిగించుకుంటా ఉండేది. అది పని. అటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒకటి వచ్చేసి BEML, అంటే భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ అనమాట. ఈ భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ సంస్థను 1954లోనే స్థాపించారు. ఇప్పుడు 1954లో అప్పటి సోవియట్ యూనియన్ సహకారంతో ఈ భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ సంస్థను మన దేశంలో ప్రారంభించారు కానీ దాని నిర్వహణ కావచ్చు, అదేవిధంగా టార్గెట్లు కానీ పెద్దగా ఏం కూడా పట్టించుకోవాలి. ఇక ఈ భారత్ ఎర్త్ మూవర్స్ అంటే ఇది రైల్వేలు, రవాణా, అదేవిధంగా మైనింగ్ కోసం ఉపయోగించేటటువంటి వివిధ రకాలైనటువంటి భారీ పరికరాలను తయారు చేస్తుంది. దీని ప్రధాన కార్యాలయం వచ్చేసి బెంగళూరులో ఉండదన్నమాట. 2014 ముందు వరకు ఈ భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ సంస్థ స్వదేశంగా పెద్దగా తయారు చేసినటువంటి భారీ పరికరాలు అంటూ ఏవి కూడా లేవు. ఈ సంస్థ జర్మనీ, రష్యా, జపాన్ల నుంచి ఆయా భారీ పరికరాలను కొనుగోలు చేసి ఇక్కడ మన దేశంలో వాటిని అసెంబ్లింగ్ చేస్తా ఉన్నారనమాట. దీంతో ఆ సంస్థ పనితీరు నత్తనడకన సాగుతూ ఉంది. సరే, ఇక 2014లో అధికారంలోకి వచ్చేటువంటి మోడీ ప్రభుత్వం ఈ భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ సంస్థ పైన దృష్టి పెట్టింది. ఈ సంస్థకు కావాల్సినటువంటి నిధులను,
అదేవిధంగా లాజిస్టిక్స్ ను పరిశోధనాశాలను ఏర్పాటు చేసింది. అంతేకాకుండా ఆ సంస్థల్లో పనిచేసేటటువంటి ఈ రీసెర్చ్ స్కాలర్ల జీతాలను కూడా 4 గింతలు పెంచిందనమాట, 4 రెట్లు. అంతేకాకుండా ఈ భారత్ ఎర్త్మోర్స్ లిమిటెడ్ సంస్థకు కొన్ని లక్ష్యాలను కూడా అందించింది. అంటే ఖచ్చితంగా టార్గెట్లు అనమాట. నువ్వు ఇది చెయ్యాలా, నీకేం కావాలో చెప్పు, మేము అవన్నీ కూడా మేము అందిస్తాం, అన్ని నీకు ఏ పరికరాలు కావాలా, నీకు ఏదైనా నిధులు కావాలా, నీకేం కావాలో చెప్పు, మొత్తం అన్ని ప్రొవైడ్ చేస్తాం, కానీ ఈ టార్గెట్ అయితే నువ్వు పూర్తి చేయాల్సిందే. అట్లా ఫలానా సమయానికల్లా ఫలానా ఉత్పత్తులను తయారు చేయాలని చెప్పేసి టైం బాండ్ విధించింది మోడీ గవర్నమెంట్. ఈ క్రమంలోనే ఆగస్టు 10, 2020 మన రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు బెంగళూరులోని ఈ BEMలో పారిశ్రామిక డిజైన్ సెంటర్ను ప్రారంభించారు. పరిశోధనను అదేవిధంగా అభివృద్ధిని అనుసంధానించే లక్ష్యంతోనే కేంద్రం ఈ నిర్ణయం అయితే తీసుకునేది. ఇక అప్పటి నుంచి మన భారత్ ఎర్త్మోర్స్ లిమిటెడ్ సంస్థ ఆకాశమే హద్దుగా దూసుకుపోతుందన్నమాట. మన భారత్కు అవసరమయ్యేటటువంటి భూగర్భ మైనింగ్ పరికరాలు, రైల్వే పరికరాలు, అధిక శక్తి గల డీజిల్ ఇంజన్లు, హెవీ డ్యూటీ హైడ్రాలిక్ అగ్రిగేట్లను తయారు చేయడం ప్రారంభించింది మన సంస్థ. అంతేకాకుండా ఇప్పుడు ఈ సంస్థ తమ ఉత్పత్తులను విదేశాలకు కూడా ఎగుమతులు చేస్తుంది. ప్రస్తుతం $6.23 మిలియన్ విలువైనటువంటి ఆర్డర్లు మన భారత్ ఎర్త్మోర్స్ లిమిటెడ్కి అయితే వచ్చాయి. అంటే మనం దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఎగుమతులు చేసే స్థాయికి అయితే ఎదిగినాం అనమాట. అంతే. ఇక మన భారత్ ఎర్త్మోర్స్ లిమిటెడ్ షేర్స్ ఒక్కసారిగా దూసుకుపోతున్నాయి. దెబ్బతో మన భారత్ ఎర్త్మోర్స్ లిమిటెడ్ సంస్థ ఏకంగా 1600 కోట్ల లాభాలేకి వచ్చింది. చూడండి, అంటే పనే లేదు, రూపాయి పనిలే, బొట్ట ఆదాయంలే, ఏమీ లేని కాడి నుంచి ఈరోజు 1600 కోట్ల లాభాలేకి వచ్చిందంటే ఏ మామూలు విషయం అదే? ఇంత తక్కువ టైంలో నరేంద్ర మోడీ గారు వచ్చినాక ఏమి జరిగింది, ఆయన ఏం చేసినాడో చెప్పాలంటే కొన్ని పుస్తకాలే రాయాల. ఏందా? కొన్ని పుస్తకాలే రాయాల. అది మూర్ఖులకి ఎంత మాత్రం కూడా అర్థమే కాదు. దేశాన్ని ప్రగతి పదంలో ఆయన నడిపిస్తున్నాడు, అన్ని రంగాల్లో కూడా ఆయన ముందుకు తీసుకుపోతున్నాడు. నరేంద్ర మోడీ గారి లాంటి నాయకుడు మనకు దొరికినందుకు నిజంగా మనం గర్వించాలా. చాలా మంది మూర్ఖపు ముండా కొడుకులకు అది అర్థం కాదు. నరేంద్ర మోడీ లాంటి నాయకుడు ప్రపంచంలో ఏ దేశానికి దొరికినా కూడా పూజలు చేసి నెత్తిన పెట్టుకునేవాళ్ళు, ఆ విధంగా ఉన్నాడు. కానీ మూర్ఖులు ఎటువంటి జనాలు ఉన్నారు మన దేశంలో, మూర్ఖపు ముండా కొడుకులు. మంచికి చెడుకు తేడా కూడా తిరగడం లేదు గలీజ్ ముండా కొడుకులకు. అటోళ్ళు తయారయ్యి ఆయన విలువ తెలుసుకోలేకుండా ఏం మనుషులో ఏమో. నిజంగా బానిసలకు ప్రతిరూపం ఎవరంటే మన దేశంలో అలాంటి వాళ్ళని చాలా మంది, కొన్ని కోట్ల మందిని చూపించవచ్చు. వీళ్ళకి బానిస బతుకులే ఇష్టం, వీళ్ళకు ఏలా స్వతంత్రంగా బ్రతకడం వీళ్ళకి ఇష్టంలే, మన దేశం ప్రపంచంలో అగ్రగామిగా పోవడం వీళ్ళకి ఇష్టంలే. పేరుకి చెప్తారు ఊరికేనే, ఎంతసేపటికి బానిసల బతుకులే, లేకపోతే బానిసల ఆలోచనలే వీళ్ళకి ఉండేదంతా కూడా. మిత్రులారా, ఇలాంటి న్యూస్ ప్రతి ఒక్కరికి తెలియాలా. నరేంద్ర మోడీ గారు వచ్చాక ఏం జరిగింది, ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అది విషయం. సరే, నా శక్తి మేరకు విలువైన వార్తలను ఎప్పటికప్పుడు నేను అందించే ప్రయత్నం నేను చేస్తానే ఉన్నా. ఇక మీరు షేర్ చేస్తారా లేదనేది అది మీ ఇష్టం. ఇంకో విషయం ఏంటంటే, ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.